ఉన్నారని, మహిమ పొంది ఉన్నారని స్తుతిస్తూ మహింపరుస్తూ సమస్త ఈ స్తుతి ఆరాధన తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామమున యేసు క్రీస్తు నామమున మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరి ఒకసారి మనం తీసి ఉంచుదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి నుంచి దాదాపుగా చివరి వరకు, అనగా 16వ అధ్యాయం అంతా కూడా ఒకే సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకే సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క మరి ఉదయకాల వేళ ప్రభు మనల్ని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు మనకు అనుగ్రహించినటువంటి తన మహాదైశ్వర్యాన్ని బట్టి, ఆదివారపు ఆరాధనను బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరి జూలై మాసపు మరి మొదటి ఆదివార దినపు ఆరాధనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యములో నుంచి గత వారం ఏదైతే మనం నిప్పుకోడి అనేటటువంటి సందర్భాన్ని గురించి మనం మాట్లాడామో, దాన్ని సీక్వెల్గా దేవుని యొక్క సన్నిధి, దాని యొక్క ప్రత్యేకత, దేవుని సేవకుడు వాని యొక్క ప్రత్యేకత, దేవుని సంఘములో పరిచర్య చేస్తున్న పరిచారకులు వారి యొక్క ప్రత్యేకతలు ఏమిటో దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పబోతుంది. మొదటిది దేవుని సంఘము, దాని యొక్క ప్రత్యేకత. రెండవది దేవుని సేవకుడు, వాని యొక్క ప్రత్యేకత. మూడవది దేవుని సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి సంఘ నాయకులు, వారి యొక్క ప్రత్యేకత. ఈ మూడు విషయాలు ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకవేళ మన టైటిల్ని డిస్ప్లే చేసినట్లయితే ఈరోజు మనం ఒక వ్యక్తిని గురించి నేర్చుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా వివరంగా అర్థమయ్యే విధంగా మీ మధ్యలో నేను ధ్యానంలో ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ సమయంలో ఒకవేళ మనం ఆన్లైన్లో కానీ, ఈ సమయంలో మందిరంలో కానీ, బయట టీవీలో చూసేటటువంటి మనమందరమును కూడా మరి ఈ పిక్చర్ని ఒకవేళ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మరి దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము, ఇందులో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు కోరాహు జీవిత చరిత్ర. ఇంకొక ఇమేజ్ ఉండింది, కోరాహు. ఈ కోరాహు ఎవరు, ఈ కోరాహు ఎవరు అనేటటువంటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకునబోయేటటువంటి పాఠము కోరాహు యొక్క జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయమైన సత్యాలు జ్ఞాపకం చేసుకొని ముగించుకోబోతున్నాం. ప్రియులారా, ఎంతమందికి కోరాహు గురించి తెలుసు? ఎంతమందికి కోరాహు గురించి తెలుసు? వెరీ ఫ్యూ పీపుల్. థ్యాంక్ యూ. హార్డ్లీ ఒక 10 మెంబర్స్ కూడా లేరు. కోరాహును గురించి ఒకవేళ మనం వింటే ప్రథమంగా అనేక పర్యాయాలు ఎక్కడ వింటాం? కీర్తనలలో. ఏ కీర్తన? కోరాహు రచించిన కీర్తన, కోరాహు కుమారులు రచించిన కీర్తన. ఎన్నో కీర్తన అది? 84. వెరీ గుడ్. 84 పరిశుద్ధ గ్రంథంలో కోరాహు కుమారులు రచించిన కీర్తనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది 42వ కీర్తన, రెండవది 44 నుంచి సీక్వెల్గా 49వ వరకు వ్రాయబడినటువంటి కీర్తనలు, తర్వాత 84, 85, 87, 88
ఈ కీర్తనలన్నీ కూడా కోరాహు రచించలేదు, కోరాహు కుమారులు రచించారు. కోరాహు రచించలేదు, ఎవరు రచించారు? కోరాహు కుమారులు రచించారు. ఈరోజు దేవుని వాక్యంలో కోరాహు కుమారుల యొక్క పేర్లు అక్కడ డిస్ప్లే చేయబడ్డాయి. నంబర్ 1 అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు అనేటటువంటి వీరి పేర్లు దేవుని వాక్యంలో ఇదే నిర్గమాకాండము 6వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి తన కృపలలో మరి కోరాహు కుమారులను గురించి ఈరోజు మనం పాఠాన్ని నేర్చుకోవడం లేదు, కానీ కోరాహును గురించి నేర్చుకోబోతున్నాం. ఎవరి గురించి? కోరాహును గురించి, కోరాహు కుమారుల గురించి కాదు. కీర్తనలు రచించింది ఎవరు? కోరాహు కుమారులు. వెరీ గుడ్, అప్డేట్ అవుతూ ఉన్నారు. యెరూషలేము సంఘం మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. కోరాహు కుమారుల గురించి ఇప్పుడు మనము మాట్లాడడం లేదు. ఎవరి గురించి మాట్లాడబోతున్నాం? కోరాహు గురించి మాట్లాడబోతున్నాం. చాలామంది ఆ కీర్తనలలో వ్రాయబడిన పై భాగాన్ని చూసి కోరాహును గురించి తెలుసు అనుకుంటారు. కోరాహును గురించి నిజంగా ఎవరు కూడా మనకు చెప్పరు, ఎక్కువగా మనకు తెలియదు. ఎందుకంటే అది అంత పెద్దగా మనకు నేర్చుకోవాల్సినటువంటిది ఏమీ లేదు అని కొన్ని విషయాలు ప్రసంగంలో అలా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కోరాహు గురించి, అంతే కదా. కానీ ఈరోజు కంప్లీట్గా కోరాహును గురించి దేవుని వాక్యము మనకు నేర్పేటటువంటి పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి దాదాపుగా 40 వచనాల వరకు వ్రాయబడినటువంటి సందర్భంలో కోరాహు గారికి మరియు మోషే గారికి మధ్యలో జరిగినటువంటి సందర్భము ఈ యొక్క సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. ఎవరెవరికి? కోరాహు గారికి, మోషే గారికి మధ్యలో జరిగినటువంటి సందర్భము ఏదైతే ఉందో ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, అసలు ఈ కోరాహు ఎవరు? ఈ కోరాహు ఎవరు అనేటటువంటి దానిని నేను ఈ సమయంలో నిర్గమాకాండము 6వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలలో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమాకాండము 6వ అధ్యాయము 25 నుంచి 21 నుంచి వద్దాం. ఓకే. ఇస్హారు కుమారులు కోరాహు, నెఫెగు, జిక్రీ, ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి, అహరోను, అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలీషేబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. మరి కోరాహుకున్నటువంటి కుమారులు ఇందాక అనుకున్నాం కదా, 6వ అధ్యాయం 24వ వచనము, అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు అనేటటువంటి మాట. ప్రియులారా, ఇలా చదివితే మీకు కొంచెం అర్థం అవ్వదు, కానీ రెఫరెన్సెస్ అవసరం కాబట్టి ఇంకొక రెఫరెన్స్ చూసుకొని వాక్యంలోకి వెళ్దాం. ఇంకా రెఫరెన్సెస్ ఏముండవు, స్టోరీ ఉంటుంది అంతా కూడా. 1 దినవృత్తాంత గ్రంథములు 6వ అధ్యాయము 22 నుంచి 37లో డైరెక్ట్గా మన సమయం వృధా కాకుండా మనం ఏం చేద్దామంటే 37వ వచనాన్ని చదువుకుందాం. 2 Chronicles chapter 6 verse 37. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో చదువుతూ ఉంటే ఎవరెవరికి పుట్టారో అర్థం కావట్లేదు అసలు, అంతే కదా. చాలా కష్టమవుతుంది. వాళ్ళకు పుట్టారు, వీళ్ళకు పుట్టారు అనడమే కానీ ఎవరెవరికి పుట్టారో అర్థం కాకుండా నేను మీకు అర్థమయ్యే భాషలో చాలా ఈజీగా ఒక మ్యాప్ వేశాను. మన టెక్నికల్ టీం చాలా సపోర్ట్ చేసింది. వంశావళి వృక్షాన్ని వేయండి. ఎస్,
కోరాహు వంశావళి. ఫోటో తీసుకుంటే తీసుకోండి, లేదంటే తర్వాత గ్రూప్లో దీన్ని పోస్ట్ చేస్తాం. కోరాహు వంశావళి అనేది ఒకవేళ మనం అర్థం చేసుకుంటే, మొట్టమొదటిగా ఆ మూల మలుపున ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు, అబ్రహాము. మీకు అందరికీ తెలుసు ఎవరు? అబ్రహాము. అబ్రహాము కుమారుడు అంటే హైలైట్ నేమ్స్. అబ్రహాంకు చాలామంది పిల్లలు, ఇస్సాకుకు చాలామంది పిల్లలు, యాకోబుకు చాలామంది పిల్లలు. వీళ్ళొక్కరే కాదు, మా పాస్టర్ ఇట్లా చెప్పిండని ఫిక్స్ అవ్వకండి. ఒక సీక్వెల్గా మనం ఒక రూట్ మ్యాప్ రావడానికి, ఇది ఒక అర్థం కావడానికి చెప్పేటటువంటి విధం. మొదటి మాట ఏమని వ్రాయబడింది? కోరాహు వంశావళిలో అటు నుంచి చూస్తే మనకెవరు కనిపిస్తూ ఉన్నారు? అబ్రహాము కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము కుమారుడు ఎవరు అక్కడ? ఇస్సాకు కనిపిస్తూ ఉన్నాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు కుమారుడు ఎవరు కనిపిస్తూ ఉన్నారు? లేవి. నేను ఈ మధ్యలో మధ్యలో అంటే ఆదివార దినమున సాయంకాలం వేళ కొంతమంది వస్తూ ఉన్నప్పుడు లేవీల గురించి మాట్లాడడం జరిగింది. కరెక్టేనా? ఎవరి గురించి? లేవీల గురించి. ఈ లేవి అనేటటువంటి వ్యక్తి యాకోబు గారికి ఎన్నవ కుమారుడు? థర్డ్ సన్. వెరీ గుడ్, నేర్చుకున్నారు, చాలా సంతోషం. లాస్ట్ వీక్ నన్ను ఇబ్బంది పెట్టారు, ఈ వీక్ నన్ను సంతోషపరుస్తూ ఉన్నారు, చాలా సంతోషం. లేవి యాకోబు గారికి ఎన్నవ కుమారుడు? మొత్తం యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? వెరీ గుడ్, 12 మంది పిల్లలు. 12 మందిలో థర్డ్ సన్ ఎవరు? లేవి. ఈ లేవిని గురించి చాలా విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది. ఈ లేవిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, లేవికి ఎంతమంది కుమారులు అంటే, మొదటి కుమారుడు, మళ్ళీ పైకి వెళ్ళింది మ్యాప్, ఏం పేరు అది? గార్సేను, కహాతు, మొరారి. ఈ లేఖముల భాగములో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఈ ముగ్గురు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. లేవిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయులు అనేటటువంటి వారు ఎవరు? లేవీయులు వారి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి దానిని చాలా వివరంగా ప్రతి ఆదివారం సాయంకాలం వేళ ఆరాధనలో కొద్ది కొద్దిగా ఒక 3-4 వారాలు నేర్పించడం జరిగింది. అందులో నుంచి మీకు అందరికీ కొద్దిగా నేను కొంత నేర్పిస్తాను. అయితే ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోవాలా, మార్క్ చేయబడ్డాయి కదా, అది రూట్ మ్యాప్. ఇవన్నీ కూడా సీక్వెల్స్, అది రూట్ మ్యాప్ అన్నట్టు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ గెర్షోను అనేటటువంటి వ్యక్తి, కహాతు అనేటటువంటి వ్యక్తి, మొరారి అనేటటువంటి వ్యక్తి, ఈ గెర్షోను అనేటటువంటి వ్యక్తి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని సన్నిధిలో జరిగేటటువంటి పనులను, వాస్తవికంగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ఎలా దేవుణ్ణి ఆరాధించారంటే, వారు గుడారాలు వేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎలా? గుడారాలు వేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ గుడారాలు ఎప్పుడు వారు వేసుకుంటారు అంటే, మేఘము ఆగినప్పుడు ఆ మేఘము కింద గుడారము వేసుకొని మొదట వారు దేవునిని ఆరాధించడము ప్రారంభించారు. దాన్ని హీబ్రూలో నేను ఒక మాట చెప్పాను, దట్ ఈస్ కాల్డ్ కహాల్ అనేటటువంటి మాట. హీబ్రూ భాషలో ఈ గుడారము అని అనరు, అది పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధి. దాన్ని హీబ్రూలో ఏం పిలుస్తారంటే కహాల్ అనేటటువంటి పదముతో పిలుస్తారు. దట్ ఈస్ గ్రీక్స్ కాల్డ్ ఫ్రమ్ ఎక్లేషియా. దేవుని వాక్యములో గ్రీకు పదము మరియు హీబ్రూ పదాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, హీబ్రూలో కహాల్ సంఘము, అనేక సంఘాలు ఉంటాయి, హమాలి సంఘము, రిక్షా సంఘము, ఆటో సంఘము కాదు, అది ఒక పరిశుద్ధమైనటువంటి నామము. దట్ ఈస్ కాల్డ్ కహాల్. రెండవ పదము గ్రీకులో చూస్తున్నప్పుడు ఎక్లేషియా అనేటటువంటి పదం దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధి మేఘము ఆగినప్పుడు వారు అక్కడ టెంట్ వేసుకొని దేవుని ఆరాధించేవారు. దేవుని ఆరాధిస్తున్న సందర్భంలో ఈ లేవీయుల యొక్క పనులలో లేవి గారి కుమారుడైనటువంటి ప్రథమ కుమారుడు గెర్షోను చేసే పని ఏమిటి అంటే, ప్రధానమైనటువంటి స్థలములో, ఇది ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి పులిపీఠము కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి కుర్చీలు కానీ, మన భాషలో అర్థం కావడానికి
పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉండేటటువంటి వాటన్నిటిని సిద్ధపరచుటలో కానీ ప్యాక్ చేయటంలో కానీ ఎవరు ఉండేవారు? గెర్షోను గారు ఉండేవారు. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు రెండవ పేరు అక్కడ మనకు కనపడేది ఆ లిస్టులో ఏంటంటే, ఆ లిస్ట్ డిస్ప్లే చేయాలి మీరు, అది కంటిన్యూ చేయండి. ఆ లిస్టును మనం చూస్తే కహాతు మనకు కనిపిస్తాడు. ఈయన పని ఏమిటి అంటే ఈ డేరాలు ఉన్నాయి కదా, ఈ డేరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్యాక్ చేసేటటువంటి పని. మరి మూడవ వ్యక్తి మొరారి మనకు కనిపిస్తాడు. ఈయన పని ఏంటంటే రాడ్స్ ఉంటాయి కదా, మన భాషలో నేను చెప్తా ఉన్నాను, అనేది కరెక్ట్ కాదు. రాడ్స్, తర్వాత భూమిలో కొట్టినటువంటి సీకులు కానీ కట్టెలు కానీ వీటన్నిటిని ఈయన భద్రపరచాలి. పరిశుద్ధ స్థలములో ఉండేటటువంటిది గెర్షోన్ అయితే, కహాత్ వచ్చేసి దానికి వేయబడినటువంటి వాటన్నిటిని, వాటికి ఉపయోగించిన వాటన్నిటిని మరి ఈ యొక్క మొరారి ఏర్పాటు చేసి, వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి వారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు చరిత్రను మీరు చూడండి. వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు యాకోబు ఆయన కుమారులైనటువంటి వారందరూ అక్కడికి వెళ్ళి బానిసత్వములో ఉండగా కూడా ఈ లేవి అనబడేటటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనేటటువంటి ఉద్దేశము చేత ఐగుప్తులో కూడా వారిని బానిసత్వములో చూడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తులో వారు బానిసత్వములో లేరు. లేవి కానీ ఆయన పిల్లలు కానీ వారి పిల్లలు కానీ వారి పిల్లలు కానీ, మీరు అనొచ్చు లేవి మూడో కొడుకు కదా, మరి ఈ ముగ్గురు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత 430 సంవత్సరాలు వారు బ్రతికారా అంటే బ్రతికారండి. మెతుషెల ఎంత బతికాడు? ఎంత? వాళ్ళ ఆయుష్ ఎక్కువ. మీకు ఆ క్వశ్చన్ వచ్చిందో లేదో కానీ క్వశ్చన్ రేజ్ చేసుకోవడం మంచిదే కదా. వాళ్ళు బ్రతికే ఉండొచ్చు, వారు బ్రతికే ఉండొచ్చు. ఎందుకంటే 400 సంవత్సరాలు, ఇప్పుడు మనకు 40 సంవత్సరాలు లాగా అంతే. 40 ఇయర్స్లో ఎంత యంగ్ కదా. ఏంటి సార్ మీరు అట్లా, మరి 40 ఏళ్ళు వెరీ యంగ్, మేము 40లో ఇప్పుడు 90 వచ్చా 80 వచ్చా అంటారు కొంతమంది. వారి దృష్టిలో 40 ఏండ్లు అనుభవం ఉన్నటువంటి వారు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనవళ్ళు మునిమనవళ్ళు కూడా వచ్చేసారనేటటువంటి చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. తిరిగి మరి లేవి గారి యొక్క రెండవ కుమారుడైనటువంటి కహాతు మనకు కనిపిస్తాడు. కహాతుకి ఎంతమంది పిల్లలంటే ఆమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమ్రాము యొక్క బేతులు ఎవరు వాళ్ళు? చూసారా, ఈ ఆమ్రాము యొక్క బేతు ఎవరి కొడుకు? నో పైకి వెళ్ళండి, నన్ను చూడకండి. మోసే కొడుకు కాదు, కహాతు కొడుకు ఆమ్రాము. ఓకే, కహాతు కొడుకు ఎవరు? ఆమ్రాము ఇస్హారు ఎవరవుతారు? అన్నదమ్ముళ్ళు అవుతారు. ఎవరవుతారు? అన్నదమ్ముళ్ళు అవుతారు. ఆమ్రాము పిల్లలు మోసే, అహరోను, మిరియాము. దేవుడు మోషేను ఎన్నుకోవడానికి, దేవుడు మోషేను బలవంతం చేయడానికి ఆయన లేవి వంశంలో నుంచి వచ్చినవాడు. ఎవడు పడితే వాడు దేవుని పని చేయడానికి యోగ్యుడు కాదు. దేవుని పని చేయడానికి వాడికి ఒక ప్రత్యేకత ఉండాలి. వాడిని దేవుడు ఎన్నుకొని ఉండాలి. వాడు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడై ఉండాలి. అది ఈ లేవి వంశంలో బైబిల్లో ఇంత లోతుందా, ఇంత అర్థముందా? ఇందుకే దేవుడు వీళ్ళని బలవంతం చేశాడా? నేను నత్తివాడను, మాట్లాడలేను, నాతోని కాదు, నా వల్ల కాదు అని మోషే అంటూ ఉన్నా కూడా దేవుడు అంటాడు, మోసే నీకు తోడుగా ఎవరిని ఉంచబోతున్నాను? అహరోనును ఉంచబోతున్నాను. అహరోను నీ పక్షంలో మాట్లాడతాడు. ఎందుకంటే వారు లేవి వంశానికి సంబంధించిన వారు, దేవుని పరిచర్యకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లేఖనములో నుంచి కిందికి వస్తే ఇస్హారు గారి కుమారుడే ఎవరు? కోరాహు గారు. కోరాహు గారిని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఇస్హారు గారికి కూడా 3 కుమారులు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది కొంచెం ఇట్లా డిస్ప్లే పక్కకి జరపండి, కొంచెం పైకన్నా కిందికన్నా చేయండి. కోరాహు, నెపేరు, ఏమనుంది అట్లా, జిక్రా. వీళ్ళ ముగ్గురులో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనం కిందికి వస్తే డిస్ప్లే పైకి చేయండి, నన్ను పైకి తీసుకెళ్ళండి అక్కడ నుంచి, డిస్ప్లే నుంచి. కోరాహు కుమారులు ఎవరెవరు? అసీరు, ఎల్కానా ఎవరు? మీరు కింద మ్యాప్ చూసి చెప్తున్నారు, నిజంగా మీకు గుర్తులేదు. ఎవరు?
ఆ ఎల్కానా ఎవరు అంటే సమూయేలు గారి దేవుడు చివరి న్యాయాధిపతిగా, చివరి యాజకుడుగా, ఒక రకంగా చెప్పాలంటే శ్రేష్టమైనటువంటి వంశాలలో నుంచి ఒక ప్యూర్ హార్టెడ్ దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళను ఒకవేళ మనం చూస్తే సమూయేలు వరకు దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఈరోజు ఈ మ్యాప్ ఎంత విలువైందో మీకు అర్థమవుతుంది. ఇంకా నాకు తెలిసి కోరాహు మీకు అర్థమయ్యాడు. కోరాహు ఎవరు, కోరాహు ఎవరి నుంచి వచ్చాడు, ఏ వంశములో నుంచి వచ్చాడు, అదే విషయాలు నేను మీకు రెఫరెన్సెస్ కూడా ఇందాక ఇచ్చాను. నిర్గమాకాండంలో నుంచి 6వ అధ్యాయం 21 నుంచి 25లోను, అదేవిధంగా మొదటి దినవృత్తాంత గ్రంథములు 6వ అధ్యాయం 22, 37 వచనాలను, మొదటి సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు మాత్రమే వీరిని గురించి వ్రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కోరాహును గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నప్పుడు 44 టైమ్స్, ఎన్నిసార్లు? 44 సార్లు బైబిల్ గ్రంథంలో కోరాహు జీవితమును గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి, ఇంకా మ్యాప్ను ఒకవేళ మనం తీసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు మరి ఈ కహాతు కుమారుడు ఇస్హారు, కహాతు కుమారుడే ఆమ్రాము నుంచి దేవుడు మోసే అహరోనులను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుంచి కోరాహును ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుండి ఎల్కానాను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుంచి కిందికి సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. వీరిలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు సేమ్ పైన ఏమంటారు, ఎవరి కొడుకులు అంటే లేవి కొడుకులు గార్సేను, కహాతి, మొరారి ఎలాగైతే ప్రత్యేకించబడ్డారో దేవుడు అదేవిధంగా వన్ వర్డ్లో మీకు చెప్పాలంటే మోషేను కానీ, కోరాహును కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కింద వంశాలన్నిటినీ కానీ ఒక ప్రత్యేకమైన వారుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, సంఖ్యాకాండములో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యము మనకు నేర్పేటటువంటి సత్యం ఏమిటి అనగా, ఈ వాక్య భాగములో సంఖ్యాకాండము 16వ అధ్యాయంలోకి వద్దాం. వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం చాలా క్లుప్తంగా ముందుకు తీసుకొని వెళ్దాం. మీకు చరిత్ర అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఏంది డిస్టర్బెన్స్ ఏంటి అంటే, మోసే గారికి కోరాహు గారికి మధ్య జరిగిన సంఘటనలు ఏంటంటే, మోసే ఒక్కడే లేదా మోసే సహోదరుడైనటువంటి అహరోను ఒక్కడే యాజకుడా? మేము యాజకులము కాదా? మేము యాజకత్వము చేయకూడదా? మేమును యాజకులమే. ఎవరమాట? మేమును యాజకులమే, వారు మాత్రమే ఎందుకు చేయాలి అనేటటువంటి ఆలోచన విధానములో నుంచి పుట్టుకొచ్చినదే కోరాహు జీవిత చరిత్ర. కోరాహు ఎవరు, ఎవరికి పుట్టారు, ఎలా ఆయన వచ్చారో మీకు చెప్పాను. కానీ వాగ్వాదం ఎందుకు ప్రారంభమైందంటే, వాళ్ళే ఉండాలా, మేము ఉండడానికి వీలు లేదా, వాళ్ళే చేయాలా, మేము చేయడానికి వీలు లేదా అనేటటువంటి ఆలోచన విధానములో నుంచే పుట్టుకొచ్చిన వాడు ఈ కోరాహు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైనటువంటి దాని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు, ఈ లోకములో చూసేవి, అనుభవించేవి, మనం చూస్తున్నవి, అనుభవించేవన్నీ కూడా అందరూ చదువు ఉన్న వాళ్ళే వీటన్నిటిని సృష్టించారే. చదువు లేని వారు కూడా అందులో ఉన్నారు. చదువు ఉన్నవాడే కాదు, చదువు లేనివాడు, సగం తెలిసి తెలియనివాడు, అనేక రకాలైనటువంటి మనుషులు ప్రతి దానిలో ఉన్నారు. వాటిని ఈరోజు మనం అనుభవించగలుగుతున్నాం. ఈరోజు వేసే బట్టలే కానీ, తినే తిండి కానీ, అనుభవించేటటువంటి ప్రతిదీ కూడా అందులో అందరు ఎక్స్పర్ట్స్ లేరు. కానీ దేవుని వాక్యము వారి శక్తి కొలది వారికి పనులను అప్పగిస్తుంది అనేటటువంటి మాట దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాలి. రండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, లేవి మునుమనవడును కహాతుకు మనవడును ఇస్హారు కుమారుడునగు కోరాహు రుబేనీలలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబిరాములను, పెలేతి కుమారుడైన ఓనును ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు వీళ్ళు? రూబేను కుమారులు అని జ్ఞాపకం చేయబడింది. రుబేనీలలో ఎవరి కుమారులట వీళ్ళు? ఎలియాబు కుమారులైన దాతానును, అబిరాములను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, రూబేను ఎవరు, యాకోబు ఎవరు?
యాకోబుకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. వెరీ గుడ్. అంటే హిస్టరీలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు. కోరాహు చేసినటువంటి తప్పిదాలలో లేవి వంశము కానటువంటి వారిని ప్రోగు చేసుకొని వాళ్ళను పట్టుకొని వాళ్ళందరితో కలిసి ఎక్కడికి వెళ్ళాడు? నలుగురు ప్రాముఖ్యమైనటువంటి వారు ఇందులో. ఒకటి దేవుని వాక్యాన్ని చూస్తే ఒకటి దాతాను, అబీరాము, మూడవది ఏంటంటే మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఓను, ఆయన పెలెతు కుమారుడు అని చెప్పారు. ఒకటి దాతాను, అబీరాము, మూడవది ఓను. నాలుగో వ్యక్తి ఎవరు? కోరాహు. వెరీ గుడ్, ఐడియా ఉంది మీకు, సబ్జెక్ట్లో ఉన్నారు. నాలుగో వ్యక్తి. ఈ నలుగురు 4 కుటుంబాలు, వాళ్ళ పిల్లలు వీరందరి పట్ల మరి వీళ్ళని తీసుకొని మోషే మీదకి వెళ్ళాడు. ఏమంటాడంటే, మీరు మాత్రమే యాజకత్వము చేయాలా? మేము యాజకత్వం చేయడానికి అర్హులం కాదా అని అంటాడు. అప్పుడు మోషే అంటాడు, మనము తల్లి పిల్లలము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము, దేవునిచే అభిషేకించబడినటువంటి వాళ్ళము. ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది? దేవుని సన్నిధిలో మనందరము కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మనం ఎందుకు దీని కొరకు ప్రత్యేకంగా ఆలోచించాలి అని అన్నప్పుడు ఆయన దానిని యాక్సెప్ట్ చేయలేదు. కిందికి వెళ్తూ ఉంటున్నప్పుడు వచనాలను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు మన కోరాహు ఆలోచన విధానం, మోషే చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా. మరి మోషే మాటను వినకుండా 2వ వచనం, ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా ఏం చేశాడంట? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక ఏమి లేదట, పని లేదు. చూడండి, ఈ భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదటి మాట మీరు అండర్లైన్ చేసుకోండి. కోరాహు మోషేతో మాట్లాడుచున్నటువంటి మాటలు, మీతో మాకిక పని లేదు, మీరు యాజకత్వము చేయడానికి వీలు లేదు, మేము కూడా యాజకత్వాన్ని చేస్తాము. 2వ మాట ఏమంటాడు చూడండి, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును కూడా ఏవట? పరిశుద్ధుడే. ఈ సర్వ సమాజములో ప్రతివాడు కూడా ఎవరట? పరిశుద్ధుడే. అది 2వ మాట. 3వ మాట అంటాడు, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా వారి మధ్య నున్నాడు. 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, యెహోవా అక్కడే ఉండాలి, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 సందర్భాలు మోషే అహరోనులకు ఏమై ఉన్నాయట? మీరు మాత్రమే పరిశుద్ధులా? మీరు మాత్రమే పని చేయడానికి అర్హులా? మేము కాదా? ఈరోజు దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు చాలా అరుదుగా ఉంటారు. నేను మరి ఒక పాట రాశాను లాంగ్ బ్యాక్, ఒక 20 years బ్యాక్. ఆ పాట ఏంటంటే, పిలువబడిన వారనేకులు గాని ఏర్పరచు కొనబడిన వారు కొందరే, పిలువబడిన వారనేకులు గాని ఏర్పరచు కొనబడిన వారు కొందరే. అందరిలో కలసి అగ్ని పాలయ్యెదవో, కొందరిలో కలసి కానాను చేరెదవో. అందరిలో కలసి అగ్ని పాలయ్యెదవో, కొందరిలో కలసి కానాను చేరెదవో. ఏ గుంపులో ఉన్నావో గుర్తుంచుకో, ఏ గుంపులో ఉంటావో పరీక్షించుకో. పిలువబడిన వారనేకులు
గాని ఏర్పరచు కొనబడిన వారు కొందరే, పిలువబడిన వారనేకులు గాని ఏర్పరచు కొనబడిన వారు కొందరే. దేవునికి మహిమ కలుగును గాక. అందరిలో కలిసి అగ్ని పాలవుతారు, కొందరితో కలిసి కనాను వెళుతారు. ఏ గుంపులో ఉంటారో పరీక్షించుకోవాలి. ఏ గుంపులో ఉన్నావో మరి మనము ఈ పాట ద్వారా దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అనగా, లేఖన భాగము మనకు నేర్పేటటువంటి సత్యము ఈ వాక్య భాగములో 3వ వచనములో 4 రకాలైనటువంటి విరోధమైనటువంటి విషయాలను మోసే అహరోనుల మీద ఉంచుతున్నాడు. మోసే అహరోనుల మీద ఈ 4 విషయాలను ఉంచుతూ ఉన్నప్పుడు మోసే అంటాడు, అయ్యా మీకు ఒకవేళ ఆ అభిప్రాయాన్ని కలిగి ఉంటే దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. ఎవరికి? దేవుని చిత్తానికి అప్పగించుకుందాం, దేవుని చిత్తానికి లోబడదాం. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి మీరు రండి, మేము వస్తాం అన్నప్పుడు అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఈ 4 కుటుంబాలు వారితో కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రధానులలో ఉండేటటువంటి చాలామంది వారికి సపోర్ట్గా 250 మందితో దివిటీలు పట్టుకొని ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వారు వెళ్ళిపోయారు. పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వారు వెళ్ళిపోయారు. మోసే అన్నాడు, రండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వారు దేవుని పక్షమున నిలబడతారు. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే దేవుడు వారికి సాధారణమైనటువంటి మరణము కాకుండా ప్రత్యేకమైన మరణాన్ని ఇస్తాడు. ఒకవేళ సాధారణమైన మరణాన్ని మీరు కలిగితే దేవుని చిత్తములో మీరున్నట్లుగా, లేకపోతే దేవుని ఉగ్రత మీ మీదికి వస్తే దేవుని చిత్తములో మీరు లేనట్లుగా అనే దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటి మాట లేఖన భాగములో మనం చూసింది ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించుట. ఏంటట? వాక్య భాగములో దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఏమిటట? ఇందాక 4 విషయాలు చెప్పాం. మీతో మాకిక పని లేదు, మీరే పరిశుద్ధులా, మేం పరిశుద్ధులము కాదా? మీకే దేవుడా, మాకు దేవుడు లేడా? ఈ సంఘములో దేవుని వాక్యం ఏమంటుందంటే, ఈ సంఘములో మీరు మాత్రమే గొప్పవాళ్ళుగా పిలువబడతారా? మేము పిలువబడడానికి వీలు లేదా? ఎవడొద్దన్నాడయ్యా? దేవుడు నీకిచ్చే పని నీకిచ్చాడు, నాకిచ్చే పని నాకిచ్చాడు. నేను నీ పని, నువ్వు నా పని చేస్తే నాకు జీతం ఇచ్చుడు ఎందుకు? హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి రావడం ఎందుకు? ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఏర్పాటు చేసుకుంటాడు. రెండవ మాట జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఒకవేళ ఇమేజ్ని డిస్ప్లే చేస్తే అక్కడ మనకు కనిపించేటటువంటి మాట దేవుని యొక్క కోపము. దేవునికి మహిమ కలుగును గాక. సర్వ సమాజాన్ని మోసే సవాలుగా విసిరాడు. వాళ్ళు వస్తూ ఉన్నారు. 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు ఏమైందంట? కనబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కోపాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఆయన కోపము త్వరగా ఏమవుతుంది? ఆయన కోపము త్వరగా ఏమవుతుంది? రగులుకుంటుంది. తెలుసా ఈ విషయం? ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. కొన్నిసార్లు క్షణిక మాత్రము కూడా ఉంటుంది. చెప్పలేము. మనం ఎక్స్క్యూజ్ చేయబడతామో అసలు లేకుండానే వెళ్ళిపోతామో తెలీదు. ఈరోజు దేవుని యొక్క కోపాన్ని ఒకవేళ మనం చూచినట్లయితే 21వ వచనములో నంబర్ 1, క్షణములో నేను వారిని కాల్చివేస్తాను. ఏంటంట? దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు? క్షణములో నేను వాళ్ళని, దట్ ఈజ్ దేవుని యొక్క కోపము. దేవుని కోపము మనుషుల మీద త్వరగా రగులుకుంటుంది. ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. జాగ్రత్త.
ఈరోజు దేవుని సన్నిధి దేవుని యొక్క శరీరమై ఉన్నది. దేవుని యొక్క శరీరము దేవుని యొక్క అవయవాలు అయి ఉన్నాయి. దేవుని యొక్క అవయవాలు ఈరోజు నీవు నేను మనమందరమును అయి ఉన్నాం. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను కొద్దిగా సంతోషిస్తున్నాను. కలిగిన భయాన్ని బట్టి, మీరు చెబుతున్న వందనాలను బట్టి, మేము వెళ్తున్నప్పుడు మీరు చెబుతున్న వందనాలను బట్టి, మీరు లేచి నిలబడుతున్న విధానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు చాలా సంఘాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాయి. మొక్కాలు కూడా చూసుకోరు, ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోరు. ఎక్కడైనా కనపడితే వాడెవడో మేమెవడో అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. చాలా సంతోషం. యెరూషలేము సంఘాన్ని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. అలాగే ఉండండి. రాబో తరాలకు అదే నేర్పించండి. లేకపోతే క్రైస్తవం అనేది కొట్టుకొని పోతుంది. దేవుని వాక్యం ఏదైతే ఈరోజు మాట్లాడుతుందో ఇది భవిష్యత్తులో మన జీవితాల్లో ఇది మనం నేర్పించకపోతే చాలా భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోతాం. పాస్టర్ గారు చూసారా లేదా వందనాలు చెప్పిన మనకు అనవసరం. మనం హృదయపూర్వకంగా వందనాలు చెప్పామా లేదా అన్నదే ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. ఆయన చూడొచ్చు, చూడకపోవచ్చు. మనం ఆయన కోసం చెప్పట్లా. ఆయన నీకు ఇష్టమైతే చెప్తావు, లేదంటే చెప్పు. అది కాదు. దేనికోసం చెప్పాలి? నువ్వు దేవుని కొరకు చెప్పాలి. ప్రభువా నీకు స్తోత్రం. పాస్టర్ గారు చూస్తే ఇట్లా అంటాడు. కొన్నిసార్లు నేను ఎందుకంటే మీ డైవర్షన్ అంతా అటుపోతుంది కాబట్టి కొన్నిసార్లు ఇట్లా అంటే, లేకపోతే గమ్మున ఉంటాయి. ఎందుకంటే నేను అలాగన్నాను అనుకోండి, మీరు అందరూ అటు చూస్తారు కొన్నిసార్లు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి మీరు. దేవుని వాక్యంలో దేవుని యొక్క కోపము ఏ విధంగా ఉందంటే క్షణములో నేను ఏం చేస్తాను? కాల్చి వేస్తాను. 32-33లో చూడండి. 32-33లో దేవుని వాక్యం అంటుంది, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపద్యమును ఏం చేసిందంట? మృంగివేసింది. మొదటిది క్షణములో నేనేం చేస్తా? కాల్చివేస్తా. ఇక్కడ కోరాహును అతని సంబంధులు అంటే ఎంతమంది? ఏమండి? కాదు, పొరపాటు పడుతున్నారు. అందుకే నేను డివైడ్ చేసే ఇందాక. ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు? ఈ ఫింగర్స్ అన్న చూడండి కొంచెం. ఎంతమంది ఉన్నారు? 4 కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ 4 ముందు నిలబెట్టుకున్నాడు. ఎవరు? కోరాహు. అటుపక్షంలో మోషే అహరోనులు ఉన్నారు, వారి సైన్యం ఉంది. ఇటు సైడ్ ఈ 4 ఉన్నారు, వీరి సైన్యం 250 మందితో దివిటీలు పట్టుకొని ఉంది. ఈ 4 వారి కుటుంబాలను దేవుడు ఆ భూమి అలా ఉండంగానే నెరవిడిచి మృంగివేసెను. చరిత్రలో లేదు ఇప్పటి వరకు అది. ఆ భూమి నెరవిడుచుట, వారు అందులోకి పోవుట, భూమి మళ్ళీ సాధారణంగా అయిపోయింది. అందుకే ఆ లేఖన భాగం 84 కీర్తన అంటది, అక్కడ ఏంటంటే సైన్యములకు అధిపతి యెగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ కీర్తనను చదివినప్పుడల్లా కోరాహు. ఏంటి కోరాహు అంటే? ఇది కోరాహు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని పిల్లలైనటువంటి వారు రెండవ సందర్భాన్ని చూస్తే మనం ఈ సత్యము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వారు ప్రాణముండగానే పాతాళములో ఏమైపోయారట? కూలిరి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారు చనిపోయిన దాన్ని బట్టి కాదండి, వారి అవిధేయతను బట్టి. ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు, మనకును ఇష్టం లేదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, వారును వారి సంబంధులందరూ కూడా ప్రాణముతో పాతాళములో కూలారు. ఇక్కడ ఇంకొక మాట వ్రాయబడింది ఏంటంటే, సమాజములో ఉండకుండా నశించారు. అండర్లైన్ చేసుకోండి. మొదటిది ఏంటంట? భూమి తన నోరు తెరిచి వారిని మృంగివేసింది. రెండవది, వారు అక్కడ పాతాళములో కూలారు. మూడవది, సమాజములో ఉండకుండా నశించారు. యేసుక్రీస్తు ప్రభుల వారైనటువంటి ఆయన తమ్ముడు యూదా అంటాడు. 11వ వచనాన్ని చూడండి. యూదా 11వ వచనాన్ని గమనించినట్లయితే, ఒకటే దానిని ఉన్న దానిని అధ్యాయాలు అన్నారండి. జస్ట్ 1 ఉన్నదాన్ని ఫస్ట్ చాప్టర్ అన్నారు, డైరెక్ట్ వర్సెసే. ఓకే, 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బీలాము నడిచిన తప్పు త్రోవల ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యూదా గారు అంటారు,
ఏమంటారంటే వారు దేవునికి వ్యతిరేకముగా తిరస్కారము చేసి ఏమయ్యారు? నశించిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యముతో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ఈ 23వ వచనము నుంచి 32 వచనాలలో దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అనగా, ఈ వాక్య భాగంలో మోషేతో దేవుడు అంటాడు, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబురాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పు. అప్పుడు మోసే లేచి దాతాను, అబిరాములను వారి యొద్దకు పెద్దలను వెళ్ళి అతనిని ఇక్కడికి ఏమంటారు, అప్పుడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, వీరి పాపములన్నిటి నుండి పాలివారై నశింపక ఎండునట్లు వారికి కలిగినదేని ముట్టకుడి అని సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబిరాముల నివాసంలో ఇటు అటు లేచిపోగా దాతాను, అబిరాములు వారి భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోసే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. ఇందాక అనుకున్నాం కదా, యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల. ఎగ్జాక్ట్లీ మోషే అభిప్రాయం ఏమై ఉన్నదో, మోషేతో దేవుడు నోరు ద్వారా ఏదైతే మాట్లాడుతున్నాడో దానిని దేవుడు ప్రాక్టికల్గా చేశాడు. భూమి తన నోరు తెరిచి ఏం చేస్తుందంట? మింగివేస్తుంది. ఒకవేళ మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే సెకండ్స్, ఇక్కడ వీళ్ళున్నారు, ఇక్కడ వీళ్ళున్నారు, మోషే మాట్లాడుతున్నాడు, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే సవాల్ విసురుతూ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ అదే జరిగిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఎవరిని? జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆషామషి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడం లేదు. జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. ఈరోజు దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, లేఖన భాగాన్ని మనం ఎప్పుడైతే ఈ కోరాహు జీవితాన్ని 16వ అధ్యాయాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోగలమో మనకు అర్థమవుతుంది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండాలి. కోరాహుకు ప్రత్యేకత లేదని కాదండి, ఆయనకు ప్రత్యేకత ఉన్నది. దేవుని సన్నిధిలో ఆయన కూడా ప్రథమమైన వాడే. దేవుడు అప్పగించిన పనిని వంతుల ప్రకారముగా చేయుటకు ఆయన కుమారులకు అర్హత ఉన్నది. అవన్నీ ఉండి కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, నేను ఎంతకాలము ఇదే చేయాలి, ఎంతకాలము డేరాలు మొయ్యాలి, ఎంతకాలము నేను టెంట్ మొయ్యాలి, ఎంతకాలము కట్టెలు మొయ్యాలి, ఎంతకాలము దేవుని ఆవరణాన్ని తుడవాలి, ఎంతకాలము బలులు అర్పించకాడ మాత్రమే ఉండాలి, ఎందుకు నేను యాజకత్వం అనేటటువంటి పరిశుద్ధ ఆవరణములోకి వెళ్ళడానికి వీలు లేదు అనుకున్నాడు కోరాహు. ఈరోజు నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను బట్టి మనం ఎప్పుడు కూడా విర్రవీగకూడదు. నువ్వు పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, ప్రార్థన చేయొచ్చు, 100 మందిలో నువ్వు నిలబడగలిగినటువంటి కెపాసిటీ ఉండవచ్చు. దేవుడు నీకు అవకాశం ఇస్తే తప్ప దాన్ని పొందుకోవాలనేటటువంటి ఆలోచన యొద్ద నుండి దూరంగా ఉండాలి. అది ప్రభు చిత్తమై ఉండాలి. అది దేవుని చిత్తము కాకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. సూటిగా జ్ఞాపకం చేసుకో, ఇంకెంతలో నో డౌట్, నో ఎక్స్క్యూజెస్. నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా దేవుని వాక్యము మనకు నేర్పేటటువంటి పాఠం ఏమిటి అనగా, చివరిగా ప్రభువు మనకు నేర్పేటటువంటి పాఠం ఏమిటి అనగా, మొదటి మాట జ్ఞాపకం చేస్తుంది, కోరాహు జీవితంలో నాకు కూడా అతి పరిశుద్ధ స్థలములో నేనేం చేయాలా? ఉండాలి. ఎవరొద్దన్నారు? దేవుని చిత్త ప్రకారంగా నువ్వు దేవుణ్ణి అడుగు, దేవునికి ఇష్టమైతే అది నీకు ఇస్తాడు. కానీ అంతేగాని ఆయనకు విరోధముగా నువ్వు ఏది కూడా చేయడానికి వీలు లేదు. జాగ్రత్త. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన క్షణంలో కూడా కోపించగలిగినటువంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు మనకిచ్చినటువంటి భాగ్యములో మొదటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠము ద్వారా, కోరాహు జీవితము ద్వారా ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రత్యేక స్థానాన్ని పక్కకు పెట్టి రూబేను వంశంలో నుంచి, రూబేను పిల్లల్లో నుంచి కొంతమందిని, అక్కడి నుంచి కొంతమందిని, ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకొని ప్రోగు చేసి దేవుని బిడ్డలు కానిటువంటి వారిని దేవుని సన్నిధిలోకి ఎంట్రీ చేసి దేవుని సంఘాన్ని పాడు చేయడం, చెల్లా చెదురు చేయడం సమంజసము కాదు.
ఎవరెవరో వస్తారు దేవుని సన్నిధిలోనికి. మనల్ని రాణిస్తారా? మనం వెళ్ళగలమా? అలా వెలివేయబడితేనే కదా ఈరోజు క్రీస్తు ప్రేమ మనల్ని హక్కున చేర్చుకున్నది. చరిత్ర తెలియదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, క్రీస్తు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనకిచ్చాడు. ఒక పరిశుద్ధమైన దేవుని సన్నిధిని మనకిచ్చాడు. పరిశుద్ధులుగా జీవించేటటువంటి ఆధిక్యత ప్రభువు ఇచ్చాడు. పరిశుద్ధమైన స్థలంలో యుగయుగాలు జీవించే కృపను ప్రభు మనకిచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. రెండవ మాట, నాయకుల మీద, మోసే అహరోనులు కానీ సంఘములో ఉన్నటువంటి నాయకుల మీద తిరుగుబాటు చేయడానికి వీలు లేదు. ఇదే ఈరోజు మన పాఠంలో ఉండేటటువంటి సంఘాలలో మనము గ్రూపులుగా చేసుకోవడానికి సంఘానికే రాని వాడిని అప్రోచ్ అయ్యి ఆ టైంలో వాడిని ఒక గుంపుగా తయారు చేసుకొని బలాన్ని చూయించుకోవడం కాదు. ఇది దేవుని సన్నిధి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఎవడు పడితే వాడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, దేవుని సన్నిధి పట్ల మక్కువ కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. బెత్లెహేము సంఘం మలక్పేటలో ఉంటుంది, ఎంబీ బెత్లెహేము సంఘం. అక్కడ ఒక మంచి లక్షణం ఉంది. ఈ ఎలక్షన్స్ వస్తాయి కదా, బలవంతంగా పెడతారాడ. వద్దబో నీకు మొక్కుతాన్ని బారిపోతుంటే బలవంతంగా పెడతారు, నువ్వు ఉండని. చాలా మంచి సంఘం అది, పెద్ద సంఘం. మలక్పేటకి మీరు ఎప్పుడైనా వెళ్తే బెత్లెహేము సంఘం అని ఉంటుంది, ఎంబీ సంఘం పెద్దది. అందులో బలవంతంగా పెడతారు 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి. ఇక్కడ గ్రూపులు, మేముండాలి. అసలు మీరుండాలి మంచిదే, కానీ మీరుండడానికి అర్హులేనా? దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా? దేవుని చిత్తములో మీరున్నారా? అదే విషయాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. దేవుడు సంఘానికి ఏమిస్తాడు? సమాధానాన్ని ఇస్తాడు. అదే సంఘములో మీరు ఆలోచించండి, సంతోషాన్ని ఇస్తాడు. అదే సంఘములో దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. గత వారం కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు యెరూషలేము సంఘము 40 సంఘాలు అయ్యిందంటే దైవ సేవకుని డిఫాల్ట్ కాదది. సంఘములో ఉండేటటువంటి కోరాహు లాంటి వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమే అనే విషయం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కోరాహుతో సపోర్ట్ చేసేటటువంటి వారి ఆలోచన విధానాలనే జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని సంఘమా, ప్రభువు మరి నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇది దేవుని చిత్తమని నేను భావించుచున్నా. నాకు ఏ ఉద్దేశం లేదు, నాకు ఏ విషయాలు కూడా ఇంకా తెలియవు. వాస్తవికంగా మీరు నన్ను నా ఇంట్లో అప్రోచ్ అవ్వలేదు, నేను మీ ఇంటికి కూడా అప్రోచ్ అవ్వలేదు ఇప్పటి వరకు. కానీ దేవుని వాక్యం ఏదైతే అవసరం అది మాట్లాడుతుంది. ఎక్కడైతే గాయం ఉంటుందో అక్కడ దేవుడు ఆ గాయాన్ని మాన్పివేస్తాడు. దేవుని సంఘాన్ని ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో దేవుని సంఘాన్ని దేవుడు అక్కడ బలపరుస్తాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాట ఏంటంటే, తనకు తానుగా హెచ్చించుకోవడం మానివేయాలి. ఏమట? తనకు తానుగా హెచ్చించుకోవడం. నేనే, ఎస్ నువ్వే కాదనట్లా. మీ వంశాలు వృక్షాలుగా వచ్చాయి, మంచిదే. కానీ దాన్ని నువ్వేం చేయాలి? ఇంకా కాయలతో, పూలతో, ఆకులతో అలంకరించడానికి ప్రయత్నం చేయాలి. మొద్దుంటే ఏం లాభం? చెట్టు చూశారు ఎప్పుడైనా? మీరు పునాదులే, మీరు వేర్లతో వచ్చిన వాళ్ళే. మొద్దులుంటే కాదండి చెట్టుకు కావలసింది ఆకులు, కాయలు, పూలు. అవి అప్పుడు అలంకరణగా ఉంటుంది. నువ్వు ఒక మొద్దుగా ఉండాలి. ఎస్, నువ్వు ఉండకపోతే మళ్ళీ అవి లేవు. ఏవి లేవు? అవి లేవు. నువ్వు మొద్దుగానే ఉండాలి. నువ్వు మొద్దుగా ఉండాలంటే నువ్వు స్థిరంగా ఉండాలి దేవుని సన్నిధిలో. నీవు దేవుని మహిమార్థమై నిలబడాలి. ఏ పరిస్థితి వచ్చినా కూడా నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడినప్పుడే నీ సంఘము నిలబడుతుంది, నీ సంఘము పచ్చగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేసే చివరి మాట ఏమిటి అంటే, కొంతమంది తల్లిదండ్రులు పాతవాళ్ళు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి రకరకాలైన దురలవాట్లలోనూ రకరకాలైనటువంటి ఆలోచన విధానాలతో వారు జీవిస్తూ ఉంటారు. ఈరోజు శ్రేష్టమైన మాట, నేను కోరాహు కుమారుల గురించి మాట్లాడట్లేదు కాబట్టి నేను టాపిక్ని డైవర్ట్ చేయట్లేదు, కానీ కోరాహు కుమారులు మాత్రం బ్రతికారు. కోరాహు చచ్చిపోయాడు అంటే కోరాహు కుమారులు ఎంత శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళు అంటారు, దేవ నీయావరణం మాకెంతో శ్రేయస్కరం, ఒక గడియ ఇచ్చట
గడుపుట మేలు 1000 దినముల కంటేను. ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటేను. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. మళ్ళీ ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటేను. ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటేను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు వాక్యాన్ని బోధించాడు. ఆయన కథ చూద్దాం అనుకుంటారేమో మీరు. కింద చూడండి, 41వ వచనం నుంచి. నేను ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తాను, ఎందుకంటే నాకు కూడా ఎవరన్నా ఏమన్నంటారేమన్న భయం ఉంటుంది కదా. 50వ వచనం వరకు, 41 నుంచి 50 వరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది. ఏ ఇన్సిడెంట్? కోరాహు అతని సంబంధికులు 4 భూమి మింగేసింది. 250 మంది డిస్ప్లే ఉంటే ఒకవేళ 250 మందిని దేవుడు అగ్ని చేత కాల్చేశాడు. వాళ్ళేం ఆగలేదు. 250 మంది భూమిలోకి పోలే, మిగిలినారు ఆ పార్ట్. వాళ్ళని దేవుడు ఏం చేసినాడు? ఆకాశము నుండి అగ్నిని కురిపించి వాళ్ళని అగ్ని చేత కాల్చివేశాడు. దేవుని కార్యాన్ని అక్కడున్న ప్రజలు చూశారు, అయినా కూడా వారికి బుద్ధి రాలేదు. మళ్ళీ ఇమీడియట్గా చూడండి, మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి. ఇట్లా చెప్తావు ప్రసంగంను. ఏమైంది ఇక్కడ? నువ్వు ఇట్లా చంపేస్తావా? దేవునికి మా గురించి ఇట్లా చెప్పి అందరిని భూమిలోకి అలా వెళ్ళిపోయేటట్లుగా అగ్ని చేత కాల్చబడేటట్లుగా చేస్తావా అని మోషే మీద అహరోను మీద మళ్ళా తిరగబడినప్పుడు దేవుని వాక్య జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, ఇక్కడ సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడింది. వారు ప్రత్యక్షపు గుడారము వైపు చూడగా ఆ మేఘము దాన్ని కమ్మింది, యెహోవా మహిమ కనబడింది. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోండి, క్షణములో నేను వారిని నశింపజేయదునని మోషేకు సెలవీయగా వారు ఏం చేశారు? సాగిలపడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అనగా, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట చాలా క్లియర్గా వ్రాయబడింది. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము చేశాడు. అతను చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్యను నిలవబడగా తెగులేమైందట? కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత ఏమయ్యారు? చచ్చిపోయారు. ఎంతమంది? అప్పుడు ఎంతమంది తెలీదు సంఖ్య, మనకు కనపడింది కోరాహు 250 మంది. కానీ ఇప్పుడు 14,700, 14,000 దేవుని సన్నిధికి, దేవుని పరిచారకులకు, దేవుని సేవకునికి, దేవుని సంఘములో వెనక ఉండేటటువంటి ఫౌండర్స్గా పిలువబడుతున్నటువంటి పిల్లర్స్గా ఉన్నటువంటి వారికి విరోధముగా ఏది మాట్లాడడానికి వీలు లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ఆత్మీయ ఆధిక్యత కొరకు, అర్హత కొరకు మన ప్రయాస అయి ఉండాలి. కానీ నా పని ఇది, నీ పని ఇది, నువ్వు అది, నేనిది కాదు. దేవుని సన్నిధిలో అందరూ సమానమే. క్రీస్తును బట్టి అది మనందరికీ కలిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి భాగ్యములో కుమారులను గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఈరోజు దేవుడిచ్చినటువంటి భాగములో కోరాహు ఎవరు? లేవి వంశానికి సంబంధించిన వాడు, దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన వాడు. కానీ దేవుని సన్నిధిలో తన ప్రత్యేక స్థానాన్ని మరిచిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డ, తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహిమ నీకే ప్రభు,
ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. అందరు కళ్ళు మూసుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరూ కలిసి గట్టిగా ఆరాధనా ఆరాధనా. yes Lord. ఆరాధనా. ఎవరు అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని ప్రభు మనతో మాట్లాడాడు. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అందరూ కలిసి మహిమ నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మళ్ళందరూ కలిసి స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. గట్టిగా అందరు కలిసి స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీ. ఆరాధన ఆరాధన. అందరు గట్టిగా చెప్పాలి. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, ఆన్లైన్ లో చూస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో మనకు కలిగేటటువంటి ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని ఈ ఆరాధన ద్వారా ఆస్వాదిద్దాం. yes Lord. యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. yes Lord. ప్రభువా నీకు స్తోత్రం. మీరు మా ద్వారా మహిమపరచబడిన ఉన్నారు తండ్రి. నీ సన్నిధిలో మాకు ప్రత్యేకమైన స్థానం ఉన్నదయ్యా. దాన్ని విడిచి మేము ఆశించడము తప్పు ప్రభువా. నీ సన్నిధికి విరోధముగా జీవించడము వ్యర్థమయ్యా. ఈ లోకములో నీ బిడ్డలుగా మా జీవితాల్లో నీ సన్నిధికి విరోధముగా, సంఘానికి విరోధముగా, సంఘ కాపురికి విరోధముగా, సంఘ నాయకులకు విరోధముగా, మా సంఘములో ఉన్న స్తంభాలుగా ఉన్న పెద్దలకు విరోధముగా ఆలోచన చేయించునా. ఆ ఉగ్రత మా మీదికి రానియకండి తండ్రి. కోరాహు లాంటి జీవితాన్ని మా జీవితాల్లో నుంచి ఇప్పుడే తీసివేయమని ప్రార్థన చేస్తున్నా. ఒప్పుకున్న ప్రతి హృదయాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, నీ సన్నిధిని బట్టి, నీ వాక్యాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నీ సాక్షులుగా నీ కొరకు జీవించే కృప మాకు దయచేయమని క్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.